హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్నీ ఉంటాయి. చూపిస్తాను, వంట చూపిస్తాను, బయటికి వెళ్ళింది చూపిస్తాను, అన్నీ ఉంటాయండి. చూడండి, మంచిగా చూడండి. మన ఇల్లు అండి, మన గేటు చిన్న ఇల్లు అండి. చిన్న ఇల్లు అయినే మాకు అదే ఒక ఇంద్ర భవనం అండి. ఇది టౌన్లో అండి, వైజాగ్లో ఇల్లు టౌన్లో అండి. చూడండి, అంటే ఏనికి చూపిస్తున్నానంటే మీకు చూపిస్తానండి. అయితే లోపల మేము పెయింట్ వేయలేదండి, బయట ఎలివేషన్కి పెయింట్ వేసామండి. చూడండి, బాగుంటుంది వీడియో. మాకు తెలిసిన అమ్మాయి ముగ్గు వేసిందండి. చిన్న ముగ్గు పెట్టమ్మా పాప అంటే పెట్టింది. చాలా బాగుందండి కదండి, నాకు చాలా బాగా నచ్చిందండి అమ్మాయి వేసింది. ఇది బుధవారం నాటు వీడియో అండి. మీకు లక్షవారం నేను వదులుతానండి, ఎందుకంటే ఎడిటింగ్ చెయ్యాలి కదా. మా బిల్డింగ్ చూడండి, ఆ కలర్ ఎలివేషన్కే కలర్ వేసామండి, ఇంట్లో లోపల వేయలేదండి. ఎందుకంటే పక్క బిల్డింగ్ కట్టారు కదా, మొత్తం పాడైపోయిందండి. పాడైపోయి అందరూ కూడాను అడగడమేనండి, తోవంట వెళ్ళిన వాళ్ళందరూ పెయింట్ వేయండి మాలతి గారు, పెయింట్ వేయించండి, ఎలివేషన్కే వేయించండి అని అంటే వేయించామండి. చూడండి, కలర్ మీకు నచ్చితే మెసేజ్ పెట్టండి. బాగుంటే వీడియో చూడండి, బాగుంటుంది. అయితే అది అయిపోయిన తర్వాత ముగ్గై పెట్టేసి ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత గుడ్డులు ఫ్రై చేశానండి. గుడ్డులు ఫ్రై మీకు ఎన్నో వీడియోలో చెప్పాను కదా, నేను గుడ్డులు ఫ్రై చాలా బాగా చేస్తానండి. ఎల్లుల్లి కారంతో చేశానండి. అంటే ఉల్లిపాయలు బాగా ఏగిపోయాక గుడ్డులు ఉడకబెట్టి కట్ చేసి అందులో వేసి ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని, కారమును ఏంటంటే ఎల్లుల్లిపాయలు గుండ కొట్టుకొని వేసుకున్నానండి. తింటండి. దీనికి పప్పు చారైనా బాగుంటుంది. అయితే నేను పప్పు వండానండి. అది ఏం పప్పు ఏంటనేది వీడియో లాస్ట్ వరకు నేను ఎలా చేస్తాను, చాలా బాగా చేశాను, ఎలా చేస్తాను అనేది చూడండి, ఓకేనండి. ఇదిగోండి పప్పు, పెసరపప్పు అండి. టమాటా వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసుకున్నాను. చూడండి, అదిగోండి రైస్ పెట్టుకున్నానండి ఒక పక్క. ఇదిగో పప్పు కుక్కర్ పెట్టుకుంటానండి. కుక్కర్ 2 విధులు ఇచ్చుకున్నానండి. అయితే అదిగోండి ఉప్పు, కారం, ఇంకేంటంటే కొంచెం అండి ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం బాగుంటుంది, జీలకర్ర ధనియాల పొడి వేస్తే స్మెల్ బాగుంటుంది. వేసుకున్నాను, పసుపు అన్నీ వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని మరి పెసరపప్పు తాలింపు అండి. ఈ గుడ్డులు ఫ్రైకి పెసరపప్పు తాలింపు చాలా బాగుంటాయి. చూడండి, ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా. చూడండి, అది ఆయిల్, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, నీరులపై చిన్నది అందులో వేసానండి పప్పులోన. కాబట్టి అందులో వేయను. తాలింపు పప్పు అంటే, పెసరపప్పు తాలింపు అంటే ఇలాగే ఉంటే టేస్ట్ భలేగా ఉంటుందండి. కరివేపాకు వేసుకోవాలి, చూసుకోండి పేలుతాయి, అదొక భయం. అమ్మాయి అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పోతే ఆగాలి. ఇప్పుడు కొద్దిగా ఎంగ వేసుకుంటే, ఇదిగోండి మేమైతే ఇంగ వేసుకుంటామండి పప్పులు ఉంటే, లేకపోతే లేదులేండి, దానికి మనం ఏం చేయలేము. కానీ పప్పులో ఎప్పుడైనా ఇంగ వేసుకుంటే కొన్ని విషయాల్లోనూ ఇది అవ్వదండి, కడుపు ఒబ్బదండి. అంటే ఇంకేం లేదు, పోపు వేగిపోయింది, అందులో వేసిస్తానండి నేను. కొంచెం గోల్డ్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. తాలింపు అయిపోయిందండి, అగో తాలింపు వేస్తున్నానండి. మేము తాలింపు అంటాం కానీ అందరూ పోపు అంటే పోపు అనేసి నేను అంటున్నానండి. చూడండి, వేసాను. అయితే మనకి ఇది పెసరపప్పు చాలామందికి ఇష్టం ఉండదు, కానీ చేసే విధానం చేస్తే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఎక్కువ పప్పు ఉంటుందండి, ఎందుకంటే పప్పు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. ఈ పెసరపప్పు చేసి, తాలింపు పప్పు చేసి, రసం చేసుకుని, పప్పు కొంచెం రసం కొంచెం కలుపుకొని తింటండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పలసటి రసమును పప్పు బాగుంటుందండి. నేను రసం చేయలేదండి, పప్పు తాలింపు పెట్టి అవ్వండి గుడ్డులు ఫ్రై చేశాను. ఇలా చెయ్యండి, పప్పు తాలింపైన, రసమైన, ఇలా ఎల్లుల్లి కారం వేసి గుడ్లు ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా అయితే కాకపోతే కొత్తిమీర లేదండి, వేయలేకపోయానండి. వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను తెలుసండి,
12:30కి వెళ్ళి రిటర్న్ 1:15 వస్తున్నానండి. సచివాలయంకి వెళ్ళానండి. నా క్యాస్ట్ సర్టిఫికేట్కు మళ్ళీ చచ్చిపోయింది. అది మళ్ళీ బతికించడానికి వెళ్తే సార్ లేరు. రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డుకి వెళ్ళి కొబ్బరి బొండం తాగితే ఎండ వచ్చిందండి బాబు. నా తల ఎగిరిపోయిందండి. అబ్బా బాబు, అంత ఎండ. నేను ఇంటికి వచ్చేసాక మబ్బు వచ్చిందండి. అయితే అక్కడ చెట్లు ఉన్నాయండి. అయితే రోడ్డుకి వెళ్ళి కొబ్బరి బొండం, టీఎస్ఎన్ కాలనీ రోడ్డుకి వెళ్ళి కొబ్బరి బొండం తాగి ఆ రూట్లో వచ్చానండి. ఆ రూట్లో వస్తే అక్కడ కొబ్బరి చెట్లు ఏంటో అందానికి వేసారండి. చూడండి, చెమటలు వచ్చేసాయి. గొడుగు కూడా పట్టుకెళ్ళలేదండి. నా ఇబ్బంది ఎంతెంత కాదండి. అయితే ఆ సార్ లేరు. మళ్ళీ రేపు రండి అంటే నేను వచ్చేసానండి. ఆ ఎండకి విపరీతం ఎండ. చూడండి ఎంత ఎండగుంది. ఎలాగైపోయింది చూడండి. ఆ ఫేసు ఎలాగైపోయిందో అస్సలు చూడలేం కదండి. కొంచెం నన్ను అడ్జస్ట్ చేసుకోండి. బయటికి వెళ్ళిన వీడియో తీస్తుంటాను, పెడుతుంటానులేండి. ఈ తోవంట వెళ్తున్నప్పుడు సిల్వర్ సామాన్లు కనిపించేయండి. నాకు ఆ పిచ్చి అండి. సిల్వర్ సామాన్లు ఏ సామాన్లు కనబడి పిచ్చి, ఎంతంత పిచ్చి లేదండి. అయితే డైరెక్ట్గా మాటలు ఇచ్చిందనండి. అక్కడ మైక్ వినిపిస్తుందండి. పాటలు సాంగ్ మన వీడియోలకు పనిచేయదు కదా, సాంగ్ వస్తుంది. అయ్యి బాబు అని చెప్పేసి మీట్లో పెట్టి మీకు మాటలు వినిపిస్తున్నానండి. ఒక కళాయి అడిగానండి బాబు, 450 రూపాయలు. ఆ రేకులు ఎంత 200 అటు. ఒక్కొక్కటి జిబ్ రేక్ అంటాం కదా అది. అయితే కళాయి, చిన్న కళాయి ఉందని అడిగాను. అడిగితే చూపిస్తాడు చూడండి. 450 అంటే నా దగ్గర ఉన్నదండి. మొన్ననే వాడాను. అది ఎంత తెలుసండి, 250 షాపులోన. కానీ ఆ బండి మీద అంత చెప్పాడండి. 400కి తక్కువ ఇవ్వడటండి. అయ్యి బాబోయ్, వద్దు బాబోయ్, నాకు అక్కడ అంత డబ్బులు లేవని చెప్పేసి ఇంకా అవన్నీ చూసేసి, ఆ చిన్న కళాయి ఉంది కదండి, అది ఈ కళాయి. ఇది 250 ఏటండి. ఇది 150కి అడిగాను, ఇది ఇవ్వలేదండి. సరే బాబు, నాకేం వద్దులే, బోల్డ్ సామాను ఉన్నాయి నా దగ్గర. అయితే నాకు కొత్త సామాన్లు ఏమైనా కనిపిస్తే చాలా ఇదండి. బాగుంది కళాయి, కాకపోతే 450 రూపాయలు అంటే లాసే కదండి. వద్దులేండి, అంత డబ్బులు లేవు నా దగ్గర అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఎండ అలా తగులుతుంది చూసారా. అయితే ఆ చెట్టు కింద కొంచెంసేపు, అసలు నిజంగా చెప్పాలంటే సామాన్ల మీద మనసు పడ్డది కానీ ఏమని, నాకు సామాన్లు అంటే ఇష్టం. కానీ అక్కడ కొంచెం అతను నీడలో ఆగారండి బండి. ఆగి నీడ కూడా నాకు తగులుతుందని కొంచెంసేపు అలాగాను అతనికి అడిగి ఇంటికి వెళ్ళిపోతున్నానండి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను.